బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నేతలు శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా న్యాయ కోవిదుడైన సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పోటీ పదవి కోసం కాదని సైద్ధాంతిక పోరాటమని ఇండియా కూటమి పేర్కొంది. పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ఇండియా కూటమి విజ్ఞప్తి చేసింది. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి పట్టుదలగా పనిచేస్తూ ఉన్నాయి. మరోవైపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి అనూహ్యంగా ఆప్ మద్దతు ప్రకటించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని, అందుకే మద్దతిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ వేశారు. ఇవాళ ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడంతో పోటీ ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేస్తారు. పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఉండడంతో రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. पद के उम्मीदवार सीपी राधाकृष्णन ने